Hi everyone, this is Mahesh Ramsetti. Welcome back to Mahi Tutorials. స్టూడెంట్స్ మీ ముందుకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాను. నేను గత వీడియోస్లో కూడా అంటే చాలా 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి. సో రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ 2025కి సంబంధించినటువంటి మార్చికి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలందరికీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి రెగ్యులర్ క్వశ్చన్స్ అలాగే ప్రాబ్లమ్స్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి ఏంటి అలాంటి వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇందులో ఫస్ట్ వీడియో ఈరోజు వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమేమి చూసుకోవాలి, అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 4 మార్కులవి 8 మార్కులవి ఏమేమి చూసుకోవాలో ఈ వీడియోలో అయితే మీ అందరికి చెప్తాను. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి కూడా ఎన్నో ప్రాక్టికల్ వీడియోస్ అయితే పెట్టున్నాను. అవన్నీ కూడా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తాను. కొత్తగా వీడియోస్ని మళ్ళీ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ని 4 ఇయర్స్ నుంచి కూడా ఫాలో అవుతున్నటువంటి నా స్టూడెంట్స్ ఎంతోమంది ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ చేస్తున్నారు, డిగ్రీ చేస్తున్నారు. అందరూ కూడా కొంతమందికి జాబ్స్ కూడా వచ్చాయి. సో ఎనీవేస్ నా స్టూడెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే కొత్తగా నా యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ని చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మీకోసం మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. సో ఎనీవేస్ సో వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే 4 మార్కులవి 8 మార్కులవి ముఖ్యమైన క్వశ్చన్స్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పబోతున్నాను. నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఏవైనా కానీ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఫైల్ రూపంలో అప్లోడ్ అయితే చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ పేరు వచ్చేసి మహి ట్యుటోరియల్స్ అని ఉంటుంది. అలాగే నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా కూడా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనేవి ఉన్నప్పుడు నాకు కామెంట్లో తెలియజేయండి. నేను మీకు అందరికీ కూడా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు మరెన్నో ఉపయోగపడే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. కంటిన్యూ. ఓకే స్టూడెంట్స్, మీరు ముఖ్యంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 లెసన్స్లో నుంచి వస్తాయి. వర్క్ పవర్ ఎనర్జీ లెసన్లో నుంచి మనకు ఒక క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఆసిలేషన్స్ చాప్టర్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. థర్మోడైనమిక్స్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 3 క్వశ్చన్స్లో మీరు రాయాల్సింది ఓన్లీ 2 మాత్రమే. మరి నేర్చుకోవడానికి ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే, వర్క్ ఎనర్జీ పవర్ లెసన్లో మనకి ముఖ్యంగా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, వర్క్ ఎనర్జీ థీరం, తర్వాతది కొలిజన్. ఈ 3 క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. బట్ ఈ 3లో పై 2 మాత్రము ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, వర్క్ ఎనర్జీ థీరం పర్టికులర్గా అందరూ అయితే చదవండి. ఎటువంటి నెగ్లిజెన్సీ వాటిలో చేయకూడదు. చాలా ఈజీగా ఉంటాయి. వీటికి ఆన్సర్లు అన్నీ కూడా నేను ప్రీవియస్గా పెట్టున్నాను. మళ్ళీ రీ అప్లోడ్ అయితే చేస్తాను. కొత్తగా వీడియోస్ అయితే చేస్తాను. మీకు తెలుగులో నీట్గా అర్థమయ్యేలాగా చెప్తాను. సో ఖచ్చితంగా అర్థమవుతాయి. ఆ వీడియోస్ అన్నిటిని కూడా చూడండి. మరి నెక్స్ట్ ఆసిలేషన్స్ చాప్టర్లో సింపుల్ పెండలం అండ్ సింపుల్ హార్మోనిక్స్ లెసన్ వస్తుంది. క్వశ్చన్స్ అయితే వస్తాయి. మరి ఈ క్వశ్చన్స్కి 6 మార్క్స్ వేస్తారు. మరి 2 మార్క్స్కి అటార్చ్డ్ ప్రాబ్లం అయితే ఇస్తారు. మొత్తంగా మీరు 8 మార్క్స్వి 2 రాస్తే మీకు 16 మార్కులు అనేవి వస్తాయి. మరి తర్వాత థర్మోడైనమిక్స్ చాప్టర్లో చూద్దాం. అందులో మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్. అలాగే రిఫ్రిజిరేటర్, హీట్ ఇంజిన్ మధ్య డిఫరెన్సెస్ అనేవి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం పబ్లిక్ ఎగ్జామ్లో మీకు 8 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మీరు 6 రాయాలి. ఈ 6 కూడా మనకి ముఖ్యమైనవి. ఏ చాప్టర్లు చదవాలో చెప్తాను చూడండి. ముఖ్యంగా మోషన్ అండ్ ప్లెయిన్, ఇందులో ప్యారలోగ్రామ్ క్వశ్చన్, పారాబోలా క్వశ్చన్, మ్యాక్సిమం హైట్ మ్యాక్సిమం రేంజ్ క్వశ్చన్, ఇవనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. 1 by 1 కానప్పుడు ఇంకొకటి ఇస్తూ ఉంటారు. సో మరి నెక్స్ట్ లెసన్ వచ్చేసి దానికంటే ముందు మనకి మోషన్ అండ్ స్ట్రైట్ లైన్ అనే ఒక లెసన్ ఉంది. అందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. 150 meters per second స్ట్రైక్ ఏ ట్రీ ఏ బుల్లెట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్స్, అలాగే 60 kilometers per hour 20 kilometer వెలాసిటీ అనమాట, యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసేవి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను క్లాస్లో ఒక్కొక్క వీడియో అయితే చాప్టర్ వైజ్గా అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సో నేను ప్రీవియస్గా కూడా 8 మార్క్స్ పెట్టున్నాను కానీ 4 మార్క్స్ పెట్టలేదు. సో 4 మార్క్స్ ఖచ్చితంగా పెడతాను, అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. మరి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్లో ఏ క్వశ్చన్స్ నేర్చుకోవాలి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత దాంట్లో F=ma, న్యూటన్ సెకండ్ లా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది. దాని తర్వాత మొమెంటము, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అని చెప్పేసి ఉంటుంది. సో అవి చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ అయితే ఇంకా మెథడ్స్ ఆఫ్ డిక్రీజింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం 5 క్వశ్చన్స్ అయితే చెప్పాను. ఈ 5 అనేవి రెగ్యులర్.
ఇంకా మనకి ఎక్స్ట్రా ఒక 4, 5 క్వెషన్స్ ఉన్నాయి అదే చాప్టర్‌లో. సో, అవి అవసరం లేదు. ఇవి రెగ్యులర్ అన్నమాట. దాని తర్వాత మనకి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇక్కడ 14థ్ అని వేస్తున్నాను కదా! సో, అది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సో, సిస్టమ్ ఆఫ్ పార్టికల్ చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఉంది. సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. దాని తర్వాత ఉండేది వెక్టార్ ప్రొడక్ట్ 2 ఎగ్జాంపుల్స్. వి ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఈ 3 క్వెషన్స్ కంపల్సరీ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. సో, చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నమాట. మరి రిమైనింగ్ అవి ఎక్స్ట్రాగా చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను కదా! ఏ క్వెషన్స్ అయితే నేను ఇక్కడ చెప్తున్నానో అవి ముఖ్యమైనవొచ్చి మేము భయపడకుండా ఎక్కువ చదవలేము. భయపడకుండా పాస్ అయిపోవాలి. ముఖ్యమైనయి అన్నప్పుడు ఆ 3 చదవండి. మేము అలా కాదు చదవగలం. ఎంతవరకు చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉందనేవాళ్ళు కంప్లీట్‌గా నేను ఏ లిస్ట్ అయితే ఇచ్చానో ఆ లిస్ట్‌ని ఫాలో అయిపోండి. మరి దాని తర్వాత మనకి గ్రావిటేషన్ చాప్టర్ ఉంది. సో, గ్రావిటేషన్ చాప్టర్‌లో కూడా మనకి ముఖ్యమైనవి వచ్చి 3 క్వెషన్స్. ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ, జియో స్టేషనరీ శాటిలైట్స్ యొక్క యూజెస్. సో, మనకి ఈ 3 కంప్లీట్ చేసిన తర్వాతే మిగతా క్వెషన్స్ అయితే చదువుకోండి. సో, ఇప్పుడు నేను 4 మార్క్స్ ఎందుకు ముఖ్యంగా చెప్తున్నాను అంటే, మీకు ఎవరికైతే ఔట్ ఆఫ్ మార్క్స్ 60 మార్క్స్ పైన రావాలనుకుంటారో, వాళ్ళకి టఫ్‌నెస్‌గా ఎక్కడిస్తారు అంటే 2 మార్క్స్ క్వెషన్స్‌లో ఖచ్చితంగా అయితే ప్రాబ్లమ్ అయితే ఇచ్చేదానికి అవకాశం ఉంది. 8 మార్క్స్, 4 మార్క్స్ మాక్సిమం మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడే నార్మల్ స్టూడెంట్స్‌కి, హైయర్ లెవెల్ స్టూడెంట్స్‌కి సరిపోయేటట్టు తయారు చేస్తారు. సో, కాబట్టి మీరు ముఖ్యమైన క్వెషన్స్ అని చెప్పిన వాటిని హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. మరి దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. సో, నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి చూడండి డిఫైన్డ్ ద స్ట్రెయిన్ ఎనర్జీ అని చెప్పేసింది. ఇదేంటంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సో, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్‌లో వచ్చేసి మనకి ముఖ్యంగా 2 క్వెషన్స్. సో, ఒకటొచ్చి బిహేవియర్ ఆఫ్ ఎ వైర్ వెరీ ఇంపార్టెంట్. మరి దాని తర్వాత క్వెషన్ వచ్చేసి స్ట్రెయిన్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ. ఈ రెండిటికి కూడా మీరు ఒకే ఆన్సర్‌ని ప్రాక్టీస్ చేసినా ప్రాబ్లమ్ లేదు. మీకు మాక్సిమం మార్క్స్ పడతాయి. మరి దాని తర్వాత ఇంకో క్వెషన్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్, టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఈ క్వెషన్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వచ్చు. మరి నెక్స్ట్ చాప్టర్స్ ఏంటో తర్వాత చాప్టర్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. అంతా థియరీ క్వెషనే. సో, మనకి ఇక్కడ ఏమొస్తాయంటే కండక్షన్, కన్వెన్షన్, రేడియేషన్ అంటే ఏంటి? అలాగే అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్, ఫారెన్‌హీట్, సెల్సియస్ డిఫరెన్సెస్ అవి కూడా నేర్చుకుంటే చాలండి. మనకి ఖచ్చితంగా ఇక్కడ ఇంకా క్వెషన్ ఉంది. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి. ఈ క్వెషన్స్ మీరు నేర్చుకుంటే ఎటువంటి డోకా లేదు. ఖచ్చితంగా అందులోంచి ఒక క్వెషన్ అయితే వస్తుంది. సో, ఇక్కడ నేను చెప్పినటువంటి మొత్తం గూడా 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఇట్లా 18 అని చెప్పేసి క్వెషన్స్ మొత్తం గూడా 7 క్వెషన్స్ వరకు ఇచ్చాననమాట. ఇక్కడ నేను ఏ లిస్ట్ అయితే ఇచ్చానో ఆ లిస్ట్‌లోంచి ఖచ్చితంగా 6 క్వెషన్స్ అనేవి పబ్లిక్ ఎగ్జామ్ ఖచ్చితంగా వస్తాయి. సో, కాబట్టి మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఇక్కడ నేను ఇచ్చిన లిస్ట్‌లో నేర్చుకోండి. 8 మార్కులవి అలాగే ఈ 4 మార్కులవి ఖచ్చితంగా నేను ఇచ్చిన లిస్ట్‌లోవే మీకు వస్తాయన్నమాట. అవి కాకుండా మరి 7 ఇచ్చాను గదా! ఇంకోటి ఎక్స్‌ట్రా ఏంటి అంటే, సో, అది మాత్రము మీకు గెస్ చేయనటువంటిగా రావచ్చు. లేదా ఇందులో నుంచే రావచ్చనమాట. సో, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకు వస్తది అలాగా అంటే డిఫికల్టీ కోసం. పేపర్ డిఫికల్టీ ఉండడం కోసం ప్రాబ్లమాటిక్ ఇస్తారు. అలాగే 2 మార్క్స్ క్వెషన్స్‌లో గూడా 1, 2 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది పేపర్ యొక్క ప్రెజెంటేషన్. మీకు వీటి యొక్క ఆన్సర్స్ అన్నీ వన్ బై వన్ అయితే వీడియోస్ అప్‌లోడ్ చేస్తా చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై స్టూడెంట్స్. బై బై.